రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చారు, ఉద్యోగాలు అని చెప్పారు. ఈ రోజు ఏ విధంగా ఉంది? అసలు రాజకీయం రాదు, ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇయ్యరు, ఉండు ఉద్యోగాలే తీసేస్తున్నారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైంది, అంతా మోసం చేసే గెలిచారు. గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ తరఫున రాజుల్లాగా గెలిచారు. మీరంతా మోసం చేసి భయపెట్టి లొంగ తీసుకొని డబ్బులు పెట్టి గెలిచారు. నిల్వ నీతి లేదు. ఏ విధంగా కూడా టీడీపీ పార్టీలో ఈ మూడు పార్టీల్లో ఎక్కడ నీతి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో వరకు నాకు తెలిసి. వేరే ఎక్కడ ఉందేమో మోదీ గారు చేసే మంచి పని ఉంటాయి, అని ఈడ ఆ మాత్రం కూడా చేయట్లేదు. ప్రజలు ఓట్లు వేశారు కదా, చెప్పు తీసుకొని ఇంట్లో వీడు ఓటే చంద్రబాబుకే వేద్దాం అన్న వాళ్ళు ఈయన్ని కొట్టాలి, ఈయన్ని ఆడవాళ్ళు కొట్టాలి. కానీ మార్గం లేదు, కొట్టుకునే రోజులు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున పోరాడతాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు జర్మనీ అక్కడ ఇస్తారంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టినాడు, జర్మనీ ప్రతిపక్షం కోసం పోయి అక్కడ ఎవరితో మాట్లాడతాడు? నీ బాబుని ఏమైనా పంపిస్తాయి, అది నీ బాబుని ఏమైనా పంపిస్తా కుదరదుగా. మరి నీ బాబు పోలా, నువ్వు పోలా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోతావు? జగన్మోహన్ రెడ్డి పోవాలి అనుకుంటే పోయే ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నీకన్నా 100 రెట్లు కెపాసిటీ ఎక్కువ. జగన్మోహన్ రెడ్డిలో నువ్వు ఎన్నో వంతు నువ్వు ఉంటే. మరి నిత్యావసర సరుకులు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు అధికారులకు వచ్చిన వెంటనే. ఈ రోజు 15,000 కోట్లు పెంచేవి కరెంటు ఛార్జీ. నిత్యావసర వస్తువులు 40 రూపాయలు అందుబాటులో రైతు బజార్లోనే దొరకట్లా. మరి ఇంక నువ్వు తగ్గించింది ఎక్కడ? అసలు కార్పొరేషన్లు ఆడవాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ పెట్టుబడి పెట్టిన ఇవే ఉండలేదు. నువ్వేముంటా? పవన్ కళ్యాణ్ ఆ రోజు గెలిపించండి, దగ్గర ఉండి చేపిస్తాను మీకు అన్నాడు. ఈ రోజు ఎక్కడ ఉన్నారు? ఎవరు? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇంకో భార్యను చూసుకొని పడుకున్నాడు. మనకు తెలియని విషయం కాదు అది. వాడు ఎక్కడ ఉంటాడు మనకు ఏం తెలుసు? చేస్తారంటారా మంచి రాబోయే రోజులు 5 సంవత్సరాలు? ఎవరిళ్ళ 5 ఏళ్ళు ఉంటే వీడు ఆంధ్ర సింగపూర్కో జపాన్కో అమ్ముతాడు. వీడెందుకు ఉంటాడు? పొర్రపాటును కూడా ఉండడు, ఉండే ఛాన్స్ లేదు అస్సలు. లెక్క ప్రకారంగా అయితే ఇంకొక 5-6 నెలల్లో మోడీ దిగిపోవాలి. మోదీ పెట్టిన సిస్టమ్ అది. వాడు పెట్టిన సిస్టంతో వాడికి అద్వానికి కూడా ఇవ్వకుండా పండబెట్టారు. ఆ సిస్టమ్ ప్రకారంగా 75 ఏళ్ళు దాటినాడు. భారతీయ జనతా పార్టీలో ఎవడు కూడా గెలిచిన వాళ్ళు అయినా సరే అధికారం స్వీకరించకూడదు, రిటైర్ అవ్వాలి. మోదీ ఆ లెక్కల్లో మాటకి నిలబడి నిజంగా నిజాయితీ పడి మగోడు అయితే మోదీ ఆ మాటకి నిలబడి రిజైన్ చేయాలి.